తదుపరి మనం వృషభ రాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా అనుకూలంగా ఉందనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువర్గం వారి నుంచి మీకు వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయండి. స్నేహితుల వల్ల కూడా మీకు లాభం చేకూరే అవకాశాలు ఉంది. ఇక మరి బయట సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా గతంలో ఏవైనా భూ వ్యవహారికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పక అటువంటి ఇబ్బందులన్నీ కూడా మళ్ళీ తొలగిపోతాయండి. ఇంకా అదేవిధంగా మీకు కోర్టు వ్యవహారాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పక ఆ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి నెమ్మదిగా ఆ యొక్క తీర్పు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో కలిపి విహారయాత్రలకు మరి సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా కోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కొంతమందితో విరోధం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నెలలో ఆ ఒక్క విషయాన్ని మాత్రం తగు జాగ్రత్తగా గుర్తుంచుకొని తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి తప్పక మరి మరి దానికి రూపాయికి రూపాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఏవైనా సరే జాయింట్ వ్యాపారస్తులకు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంత మంచిది. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయండి. మీ యొక్క పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మానసికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా గతంలో ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ పెట్టుకుంటే అటువంటి వాటి విషయం గురించి చర్చించకపోవడం మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్నటువంటి మరి విద్యార్థులు కానీ వారందరికీ అనుకూలంగా ఉంటుందండి. ఇక పరీక్ష రాసి మరి ఈ యొక్క ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇక ఎవరైతే మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వృషభ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయి. కొన్ని ఇబ్బందులతో కూడుకున్న ఈ నెల మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏవైనా పాత బాకీలు రావాల్సే కొన్ని యొక్క సంస్థల నుంచి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మరి ఏవైనా కొత్త ప్రాజెక్టులలో ప్రారంభమైతే కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభమయ్యి తప్పక మళ్ళీ మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా మరి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ఇక ఈ నెలలో ఈ యొక్క మరి మార్చి నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, మరి 15వ తారీఖు, మరి 20వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలంగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 5వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖులు వీరికి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కొన్ని కార్యాలు తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.